మన కోకాపేట నుంచి గండిపేట వెళ్ళే దారిలో ఉన్న శ్రీ సాయిబాబా టెంపుల్కి అయితే ఈరోజు వచ్చేసిన. ఈ టెంపుల్ మనకు మాదాపూర్ నుంచి 16 కిలోమీటర్లు, నార్సింగి నుంచి 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ టెంపుల్ మనకు 1994లో స్థాపించారంట. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం కూడా చేస్తారంట. వంటశాల బయట మనకు స్వయంగా బాబానే వంట చేసి పెడుతున్నట్టు విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. ఒకవేళ మీరు సాయిబాబా సచ్చరితం కానీ చదవాలనుకుంటే ప్రతి గురువారం ఒక 2 చాప్టర్స్ వీళ్ళే చదివిపిస్తారంట. గుడి లోపల ఉసిరి చెట్టు మరియు మామిడి చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో భక్తులందరూ వచ్చి దీపాలు వెలిగిస్తారంట. పక్కనే మనకు జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి శ్రీ ఓంకారేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఓంకారేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవార్ల విగ్రహం మరియు భైరవ స్వామి విగ్రహం కూడా ఉంది. అంతేకాకుండా కుబేర స్వామి, శ్రీ మహాలక్ష్మి, సుబ్రహ్మణ్య స్వామి గారు కలిసినటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. పక్కనే మనకు దత్తాత్రేయ స్వామి వారు కూడా దర్శనమిస్తారు. ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్లయితే అతి ప్రాచీనమైనటువంటి ఒక హనుమాన్ టెంపుల్ కూడా లోపల ఉంది. గుడి బయట మనకు నవగ్రహాలు కూడా ఉన్నాయి. పక్కనే ఒక హోమగుండం కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఎలాంటి హోమాలైనా జరిపించుకోవచ్చంట. మీరు ఎప్పుడైనా ఈ సాయిబాబా టెంపుల్కి వచ్చారా? రాకపోతే తప్పకుండా వచ్చి దర్శించుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రొఫైల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.